హాయ్ హలో నమస్తే నేను హిమవర్ష. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషలిస్ట్ డాక్టర్, ఎవరో కాదు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ తేజస్వి గారు ఉన్నారు. వారిని అడిగి మంచి మంచి మాటలైతే మాట్లాడుకుందాం. మంచి మంచి క్వశ్చన్స్ అడిగి వారి నుంచి అయితే సమాధానం కూడా తెలుసుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ గర్ల్స్ కి సంబంధించి ఇష్యూస్ గురించి అయితే మనం ఈరోజు మాట్లాడబోతున్నాం. సో ఏంటో కాదు, చాలా మందికి ఈ మధ్య కాలంలో పీసీఓడి సమస్యలు అనేవి ఎక్కువైనాయి కాబట్టి అసలు పీసీఓడి సమస్య అంటే ఏంటి, అసలు పీసీఓడి అనేది ఏ విధంగా వస్తుంది, అదే విధంగా ప్రెగ్నెన్సీ టైంలో అసలు ప్రెగ్నెన్సీలో ఉన్న క్రేవింగ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. దెన్ ఇంకోటి ఏంటంటే చాలా మందికి వాంతులు అలా కూడా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన టాపిక్స్ గురించి అయితే ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? యెస్ మ్యామ్. మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో కావచ్చు, ఆల్రెడీ ఇదివరకు చాలా మంది అమ్మాయిలు ఫాలో అవుతున్న ఒక ఫ్యాషనబుల్‌గా చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. యాహ్! ఏంటి అంటే నార్మల్‌గా బర్త్ కంట్రోల్ పిల్స్ అని చెప్పేసి వాడుతూ ఉంటారు కదా! బర్త్ కంట్రోల్ పిల్స్ అని చెప్పేసి. యాహ్! అసలు ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే ఏమిటి? అసలు ఇవి ఎందుకు యూజ్ చేస్తారు? దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా? ఏమైనా యూజెస్ ఉన్నాయా? అది బర్త్ కంట్రోల్ పిల్స్ కామన్‌గా కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం. హ్మ్. లేదంటే హార్మోన్ పిల్స్ అంటుంటాం. సాధారణంగా చాలా మంది చూసే ఉంటారు. ప్రతిరోజు ఒక టాబ్లెట్ ఏసుకోవాలి. కరెక్ట్ టైమ్‌కి టాబ్లెట్ ఏసుకోవాలని చెప్పేసి ఒక నంబర్‌తో ఎవ్రీ డేతో సహా అవును. టాబ్లెట్స్ ఉంటాయి. 30 టాబ్లెట్స్ ఉంటాయి. పీరియడ్ 5 డేస్ తప్ప మిగతా అన్ని డేస్‌లో ఆ టాబ్లెట్స్ యూజ్ చేయాల్సింది. మొత్తం ఏ డే ఏ టాబ్లెట్ ఏసుకోవాలి అనేలాగా మార్క్ చేసి ఉంటది. వాటిని ఓకే. బర్త్ కంట్రోల్ పిల్స్ అని కామన్‌గా అంటారు. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే కొంతమంది సపోజ్ ప్రెగ్నెన్సీ ఎవరికైతే వాళ్ళకు ఆ టైంలో వద్దనుకుంటారో వాళ్ళకి. ఎవరైతే ప్రెగ్నెన్సీ వద్దనుకుంటారో అలాంటి వాళ్ళు ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ పిల్స్‌లో మెయిన్‌గా ఉండేది హార్మోన్స్ అన్నమాట. ఓకే. అంటే ఆర్టిఫిషియల్ హార్మోన్ టాబ్లెట్స్ మనం యూజ్ చేస్తున్నాం ఆ బర్త్ కంట్రోల్ పిల్స్ చెప్పాలంటే. ఓకే. ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి మనం తీసుకున్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ ఫార్మ్ అవ్వకుండా లేదంటే ప్రెగ్నెన్సీకి కావాల్సిన హార్మోన్స్ అనేటివి తగ్గిచ్చేస్తాయి. లేదంటే ఆ హార్మోన్స్ ఎక్కువ ఓవర్ ప్రొడక్షన్ జరగడం వల్ల స్పెర్మ్స్ లోపలికి ఎంటర్ అవ్వకుండా చేస్తుంటాయన్నమాట. నార్మల్‌గా ఇది మెయిన్ యాక్షన్ ఎలా ఉంటుందంటే 3 టైప్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. ఒకటి సర్విక్స్ దగ్గర యాక్ట్ అవుతుంది. సర్విక్స్ దగ్గర యాక్ట్ ఎలా అవుతుందంటే, సర్విక్స్ దగ్గర మ్యూకస్ అనేది ఎక్కువ సెక్రెట్ అయ్యేలా చేస్తుందన్నమాట. ఇది థిక్‌గా ఉన్నప్పుడు, ఎక్కువగా ఉన్నప్పుడు స్పెర్మ్స్ ఈజీగా లోపలికి ఎంటర్ అవ్వవు. సో, ఆ స్పెర్మ్స్‌ని బ్లాక్ చేస్తుంది. నేచురల్‌గా లోపలికొచ్చి ప్రెగ్నెన్సీ ఫార్మ్ అవ్వకుండా బయటనే బ్లాక్ చేస్తుంది. దీని ద్వారా ప్రెగ్నెన్సీని కంట్రోల్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే, ఇన్‌కేస్ కొన్ని ఎలా ఉంటాయంటే, స్పెర్మ్స్ రీచ్ అయ్యాయనుకోండి, వాళ్ళకి ఎగ్ ఫెర్టిలైజేషన్ జరిగి బేబీ ఫార్మ్ అయింది. బట్ ఆ బేబీ ఇంప్లాంట్ అవ్వకుండా, ఆ ఎగ్ ఇంప్లాంటేషన్ జరగకుండా చేస్తుందనమాట. అంటే గర్భాశయం లోపల కూడా సరిగ్గా ఫార్మ్ అవ్వకుండా, ప్రెగ్నెన్సీకి కావాల్సినంత పొర ఏర్పడకుండా చేస్తూ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం. అంటే ఎగ్స్ పైన, గర్భాశయం పైన, మూడోది సెర్విక్స్ పైన మూడిటి పైన యాక్ట్ చేస్తుంది. ఇన్‌కేస్ ఎగ్స్ పైన యాక్ట్ చేసిందనుకోండి, కరెక్ట్‌గా ఎగ్ రిలీజ్ అవ్వకుండా ఇమ్మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుందనమాట. సో, దీని ద్వారా వాళ్ళకి ఆ ప్రెగ్నెన్సీ అనేది కొంత టైం వరకు ప్రివెంట్ చేసుకుంటూ ఉంటారు. అంటే నేచురల్‌గా ప్రెగ్నెన్సీని స్టాప్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే బర్త్ కంట్రోల్ పిల్స్ అంటాం దాన్ని. అంటే కాంట్రాసెప్టివ్ పిల్స్ అని కామన్‌గా అంటుంటాం. ఓకే. అంటే వీటి వల్ల ఏమన్నా, అంటే ఇవి యూజ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? లేదు అంటే యూజెస్ ఉన్నాయా దీని వల్ల గూడా? 2 ఉన్నాయండి. నార్మల్‌గా ఎవరైతే ప్రెగ్నెన్సీని స్టాప్ చేయాలనుకుంటారో వాంటెడ్‌లీ అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేయొచ్చు. రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఇది ఎక్కువగా యూజ్ చేస్తే ప్రాబ్లమే. అలానే సడెన్‌గా స్టాప్ చేస్తే కూడా ప్రాబ్లమే. ఓకే. కొంతమందికి సడెన్‌గా స్టాప్ చేసిన వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కామన్‌గా ఉంటాయి. ఓకే. మరి అసలు ఏ కొంతమంది విధంగా వస్తాయి అవి కూడా? సైడ్ ఎఫెక్ట్స్ ఏంటివి సడెన్‌గా స్టాప్ చేసి లేదంటే ఎక్కువ రోజులు యూజ్ చేస్తే ప్రాబ్లమ్స్ కామన్‌గా ఉంటాయి. సడెన్‌గా స్టాప్ చేసామనుకోండి వితిన్ 3-6 మంత్స్ వరకు పీరియడ్స్ రాకపోవడం గానివ్వండి, లేదంటే హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉండడం, లేదంటే పెయిన్‌ఫుల్‌గా మారిపోవడం, లేదంటే ఎలాగో ఆర్టిఫిషియల్ హార్మోన్స్ కాబట్టి ఇంకా హార్మోన్ ఇంబాలెన్స్ జరిగే వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ కానీ, పీసీఓఎస్ కానీ ఇంకేదో ఇతర డిసీజ్ ఫార్మ్ అయ్యేలాగా ఏర్పడుతూ ఉంటాయి. ఇదొక కండిషన్. నెక్స్ట్ ఇన్‌కేస్ ఈ హార్మోన్స్ అనేటివి మళ్ళీ నేచురల్‌గా సెట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఆ హార్మోన్ రిలీజ్‌మెంట్ ఇంకా సివియర్ ఫార్మ్‌లోకెళ్ళిపోతుంది. సో, వాళ్ళకిది వాళ్ళ నెక్స్ట్ ఫెర్టిలిటీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సరిగ్గా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల, లేదంటే ఎగ్ ఫార్మ్ అయినా గూడా ఇంప్లాంటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, గర్భాశయం శక్తి కోల్పోవడం వల్ల, ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఏర్పడుతూ ఉంటాయి. మెయిన్‌గా వీళ్ళకి ఎక్కువ రోజులు యూజ్ చేస్తున్న వాళ్ళు వెయిట్ గెయినింగ్ కామన్‌గా ఉంటది. ఓకే. ఆర్టిఫిషియల్ హార్మోన్స్ కాబట్టి వాళ్ళకి వెయిట్ గెయినింగ్ కామన్‌గా ఉంటది. ఇది కొంతమంది సడెన్‌గా స్టాప్ చేస్తే కానివ్వండి, లేదంటే ఎక్కువ డోస్ యూజ్ చేసినా వెయిట్ గెయినింగ్ కామన్‌గా ఉంటది. నెక్స్ట్ హెడ్‌ఏక్ ఉంటది వీళ్ళలో. వాళ్ళకి ఊరికే కోపం రావడం కానీ, చికాకు రావడం గానీ, ఇవి గూడా ఉంటది దీంతో పాటు. ఇంకా వాళ్ళకి కాన్సంట్రేషన్ లేకపోవడం, హెయిర్ ఫాల్ అవ్వడం, పింపుల్స్ కానీ, ఇవన్నీ హార్మోన్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో సేమ్ అదే ప్రాబ్లమ్స్ వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి స్టాప్ చేసిన వాళ్ళు. ఇంకా మరికొంతమంది ఈ పీసీఓఎస్ కానీ, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కానివ్వండి, వీటికి కూడా ఈ హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా హార్మోన్ టాబ్లెట్స్ కొంతవరకు మంచిది. ఎలా అంటే వాళ్ళకి బ్లీడింగ్స్ కంట్రోల్ చేయడం వరకు మటుకు మంచిది. అంటే
టెంపరరీ రిలీఫ్ వరకు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ హార్మోన్ టాబ్లెట్స్ అనేవి కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది. లేదంటే ఏదైనా డిసీజ్ కంప్లీట్‌గా ఎరాడికేట్ అవుతుంది అనేది అయితే ఏది లేదనమాట. అదొక జస్ట్ మిత్ మాత్రమే. ఇలా కంటిన్యూ‌గా యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇంకా హార్మోన్ ఇంబాలెన్స్ అవుతుంది తప్ప కంప్లీట్ ట్రీట్మెంట్ అయితే జరగదు. ఓకే. ఇప్పుడు మీరన్నట్లుగా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి అంటే మీరన్నట్లుగా కంటిన్యూ‌గా యూజ్ చేసి సడెన్‌గా ఆపేస్తే గనక అంటే మన బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి మరి? నార్మల్‌గా అయితే ఎర్లీ స్టేజ్‌లో అనుకోండి స్టాప్ చేసిన వితిన్ 3-4 మంత్స్‌లోనే వాళ్ళకి మళ్ళీ బాడీ న్యాచురల్‌గా రిగెయినింగ్ కెపాసిటీని క్రియేట్ చేసుకుంటుంది. మళ్ళీ హార్మోన్స్ ప్రొడక్షన్ జరిగేలాగా, లేదంటే గర్భాశయం స్ట్రెంథెనింగ్‌గా ఉండేలాగా, సర్విక్స్ న్యాచురల్‌గా క్లియర్‌గా ఉండేలాగా మెయింటైన్ చేస్తూ ఉంటది. బట్ ఇలా లాంగ్ టర్మ్‌గా యూజ్ చేసిన వాళ్ళు ఎలా ఉంటుందంటే హార్మోన్ డిక్రీజ్‌మెంట్ జరిగే వాళ్ళకి స్టాప్ చేసినా కూడా ఆ ఇంపాక్ట్ అలానే ఉండిపోతుంది వాళ్ళ బాడీలోని. మళ్ళీ బాడీ ఓన్‌గా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంటారు వాళ్ళు. లేదంటే ఆ సర్విక్స్ అనేది బ్లాక్ అయిపోయేలాగా ఎక్కువ మ్యూకస్ సెక్రీట్ చేసేలాగా ఉంటది. లేదంటే ఆ గర్భాశయం ఏదైతే ఉంటుందో ఆ గర్భాశయం లోపల ఇతర ఆర్గాన్స్ పైన గ్రో అయ్యేలాగా, లేదంటే ఎక్కువగా గ్రో అయ్యేలాగా అసలు గ్రో అవ్వకపోవడం వల్ల ఏ విధంగా ఉండొచ్చనమాట. ఇప్పుడు మీరన్నట్లుగా ఈ బర్త్ కంట్రోల్ పిల్స్‌లు ఇప్పుడు నార్మల్‌గా అంటే పెళ్లయిన తర్వాత కొంతమంది యూజ్ చేస్తారని చెప్పాం కదా! సో, యూజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఒక 6 మంత్స్ లేదు అంటే 1 ఇయర్ కావచ్చు. అంటే మోర్ దెన్ వాళ్ళకు అంటే లేదు మాకు ప్రెగ్నెన్సీ హ్మ్. కావాలి అనుకున్న ఒక సెర్టైన్ టైమ్‌కొచ్చిన తర్వాత ఆల్రెడీ ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి యూజ్ చేశారు. హ్మ్. సో, అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఏమన్నా అప్పుడు జరిగే అవకాశం ఏమన్నా ఉంటుందా? లేదంటే నార్మల్‌గా ఉంటుందా? డెఫినెట్‌లీ ఉంటుందండి. ఇంపాక్ట్ డెఫినెట్‌లీ ఉంటుంది. ఓకే. బట్ అది అన్ని కండిషన్స్‌లో కూడా డాక్టర్ అడ్వైస్ ప్రకారమే యూజ్ చేయడం మంచిది. ఓకే. లేదు అంటే ఓన్‌గా యూజ్ చేశారనుకోండి ఎంతవరకు యూజ్ చేయాలో తెలీదు వాళ్ళకి. లేదంటే అవును. వాళ్ళకి ఆ పొటెన్సీ సరిపోతుందా లేదా? లేదంటే ఇంకా కిడ్నీ సమస్యలు కానివ్వండి, లివర్ సమస్యలు కానీ ఇలాంటివి ఉన్న వాళ్ళు హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేయకూడదు. ఇలాంటి ఏదైనా ఉన్నా కూడా చెక్ చేసుకుంటూ డాక్టర్ కన్సల్ట్ ప్రకారమే యూజ్ చేస్తుండాలి ఇవి. కొంతమంది ఇర్రెస్పెక్టివ్ డాక్టర్‌తో ప్రకారం సంబంధం లేకుండా వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి వెంటనే స్టాప్ చేసా కానీ ఫెర్టిలిటీ అనేది ఇంపాసిబుల్‌గా ఉంటుంది. అవును. ప్రెగ్నెన్సీ జర్నీ డిఫికల్ట్‌గా ఉంటుంది. వీళ్ళలోనే ఇన్ఫెర్టిలిటీ ఎక్కువ కేసెస్ చూస్తుంటాం మనం. మ్యామ్ ఇప్పుడు మీరన్నట్లుగా ఇప్పుడు ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి యూజ్ చేసినప్పుడు పీరియడ్స్ టైమ్ వచ్చినప్పుడు పీరియడ్స్ వస్తాయా? లేదు అంటే గనక నార్మల్‌గా మీరన్నట్లు వైట్ డిశ్చార్జ్ రావడం అంటే చెప్పాను కదా! ఈ హ్మ్. మధ్య కాలంలో అంటే ఏజ్‌తో సంబంధం లేకుండా వైట్ డిశ్చార్జ్ అవ్వడం, యాహ్! లేదు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవి గూడా అంటే దీంతో గూడా ఏమన్నా ఇంక్లూడ్ అయ్యి ఉంటుందా? లేదు అంటే అది సెపరేట్, ఇది సెపరేట్‌గా మనం ఇంక్లూడ్ చెప్పుకోవచ్చంటారా? అయ్యే ఉంటుందండి. ఓకే. ఇలా సడెన్‌గా స్టాప్ చేసిన వాళ్ళు కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్‌గా మారిపోతూ ఉంటాయి. ఓకే. మంత్‌లో ట్వైస్ పీరియడ్స్ రావడం కానీ, హెవీగా బ్లీడింగ్ అవుతుండడం, క్లాట్స్ పడడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఇలా స్టాప్ చేసిన వాళ్ళలో కూడా. లేదంటే కొంతమందిలో ఎలా ఉంటాయంటే వెంటనే స్టాప్ చేశాక పీరియడ్స్ రాకపోవడం. ఓకే. 3, 4 మంత్స్ వరకు రాకపోవడం. వస్తే ఇలా కంటిన్యూయస్‌గా వస్తుంటాయి. లేదంటే కంటిన్యూ‌గా స్టాప్ అవ్వడం జరుగుతుంటదనమాట. ఇంకా వాళ్ళకి ఎర్లీగా మెనోపాజ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది దీంట్లోనే. ఇంకా మరికొంతమందిలో ఎలా ఉంటదంటే ఎగ్ క్వాలిటీ సరిగ్గా ఉండకపోవడము, ఇవన్నీ కామన్‌గా ఉంటాయి వాళ్ళు. ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు. ఫైనల్‌గా ప్రేక్షకులకి అసలేం చెప్తారు? ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేయమని చెప్తారా? లేదు యూజ్ చేయకూడదని చెప్తారా? డిపెండింగ్ ఆన్ కండిషన్ అండి. వాళ్ళ బాడీ కండిషన్ బేస్ చేసుకొని, వాళ్ళకున్న ఫిజికల్ స్టేట్ కానీ, మెంటల్ స్టేట్ కానీ, ఇవన్నిటిని కన్సిడర్ చేసి డాక్టర్ అడ్వైస్ ప్రకారమే యూజ్ చేయడం మంచిది. అది కూడా సర్టెన్ పీరియడ్ ఆఫ్ వరకే యూజ్ చేయాలన్నమాట. బట్ ప్రతి ప్రాబ్లమ్‌కి కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ, హార్మోన్ టాబ్లెట్స్ కానీ యూజ్ చేయడం మంచిది కాదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేక్షకులకి ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ గురించి అసలు చాలా మందికి తెలీదు. బట్ మీరైతే చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. Fiticus Homeopathy